హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. మళ్ళీ వచ్చిందండి వయ్యారి అఘోరి. సో ఎవరైనా అఘోరి ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఇప్పుడే రెడీగా ఉండండి. ఇది మాత్రం మాస్ ట్రోలింగ్ మాస్ బ్యాటింగ్ ఉండబోతుంది అనమాట. ఈ వీడియో మెయిన్గా నిన్న వీళ్ళిద్దరు కలిసి కారులో ఉండగా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది, సోషల్ మీడియాకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు చెప్పుకుంటున్నది ఏంటి అని అంటే, మాకు ట్రోలింగ్ ఎక్కువ జరుగుతోంది, మేము చనిపోబోతున్నాం, మేము ఆత్మార్పణ చేసుకుంటాం, ఈ దేశం కోసం ప్రాణాలు వదిలేస్తాం, త్యాగం చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిడేట్ మాట్లాడిందంటే ఒక లెక్క అనుకుంటే, ఈ అమ్మాయి నిన్నగాక మొన్న బీటెక్ జాయిన్ అయిన అమ్మాయి, ఈ అమ్మాయి కూడా ఇతని మాయలో పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. అంటే ఎంతో మెచ్యూర్ ఉన్న పర్సన్ లాగా మాట్లాడుతుంది. యాక్చువల్లీ సారీ ఫర్ దిస్ వర్షిని, నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎంత చైల్డిష్గా ఉన్నాయంటే, అమాయకురాలవా తెలియట్లేదు, నువ్వు తెలియని అమ్మాయివా అంటే అది కాదు, అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు. నువ్వు ఏంటనేది నాకే ఒక ఎగ్జాక్ట్గా ఏంటని నాకు అర్థం కావట్లే. ఇకపోతే ఒకసారి ఈ వీడియో ప్లే చేస్తాను, లేట్ లేకుండా చూద్దాం. ఈవిడ మరియు ఈవిడ ఇద్దరు ఈవిడలు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి విందాం. హర మహాదేవ్. హర హర కాదు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? హర హర కాదు, హర హర మహాదేవ్. చెప్పు. ఎక్కడికి? తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము రాము. ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఫస్ట్ నిన్ను ఎవడు రమ్మన్నాడు? నువ్వే వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుతాను, ధర్మస్థాపనకు వచ్చాను, ఇక్కడ జరిగే ఘోరాలన్నిటికీ నేనే స్టాండ్ తీసుకుంటాను, నేనే వీటన్నిటిని అరికడతానని చెప్పి ఎక్కడి నుంచో వచ్చావు కారు వేసుకొని ఇక్కడ దాకా. నువ్వు వచ్చినప్పుడు మేమందరం పరిగెట్టావు నీ వెనక. నువ్వు గొప్ప శక్తివని, నీకు గొప్ప ముక్తి ఉందని, నిన్ను పట్టుకుంటే చాలు, నిన్ను ముట్టుకుంటే చాలు, నిన్ను చూస్తే చాలు అని చెప్పి మేమందరం కూడా ఎగ్జైట్ అయిపోయి పరిగెట్టాము నీ వెనక. నీలో నిజం ఉందని నమ్మి చాలామంది మాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు నీకు ఆ టైంలో. ఇప్పుడు అసలు నువ్వంటేనే ఒక తెలియని నెగిటివ్ వైపు క్రియేట్ అయిపోయింది నీ మీద. ఏం చేసావు నువ్వు? నీకు తెలియదా నువ్వేం చేసావు? దా చూపిస్తా ఇక్కడ. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, గతంలో ఏం మాట్లాడావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావో నీకు. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్ జీవితాంతం అట్టే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి, పైకంటే ఆ పైకా? ఏ పైకి? ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. నువ్వు పోతే పోయావు, ఎందుకు అమాయకురాలు లాంటి ఈ అమ్మాయిని తీసుకెళ్తున్నావు? నిజంగా ఈ అమ్మాయి అమాయకురాలే, ఎవరు ఏమనుకున్నా అమాయకురాలే. అమ్మాయి తెలియట్లేదు తనకి, తన ఒక ఇల్యూజన్ హిప్నటైజ్లో ఉంది. తనని మాయ చేసింది ఎలా? ఇదిగో ఇలా తిప్తా చూపిస్తారు చూడు, అలా చూస్తూ ఉండిపోని, అలా అమ్మాయిని హిప్నటైజ్ చేసింది ఈ అఘోరి. చేసి ఈ అమ్మాయి అంతటా ఆ అమ్మాయే అఘోరి చెప్పు చేతుల్లో నడుస్తోంది. ఏం చెప్పితే అది, ఎలా పడితే అలా. రైట్. ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత? మా నీ గురించి ట్రోలింగ్ కాదమ్మా, నీ గురించి ట్రోలింగ్ ఎలా అవుతుంది? ఇక్కడ ఏంటంటే పాయింట్, నిన్ను ఎవరైతే నువ్వు వచ్చినప్పుడు స్టార్టింగ్లో నిన్ను అంత దగ్గరగా తీసుకొని నిన్ను అంత ఎంకరేజ్ చేసిన మా మీడియా ఛానల్స్ ఉన్నాయో, ఇవన్నీ ఇప్పుడు సిగ్గుతో తలంచుకునే పరిస్థితి వచ్చేసింది. నిన్ను నమ్మిన పాపానికి, నిన్ను ఎంకరేజ్ చేసిన పాపానికి. నీలో నిజం ఎంతో కొంత ఉంటుంది, లేదంటే నువ్వు ఒక అఘోరిగా మారుండవు, ఎంతో కొంత నీలో ఒక నిజం ఉందనే భావించి నిన్ను ఇక్కడ వరకు మేము యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి మా నెత్తిన వరకు తీసుకొచ్చుకున్నాం. ట్రోల్ చేస్తున్నారంట. చేయక ఏం చేస్తారు ట్రోల్ చేయక? మరి నువ్వు చేసిన ఆ వ్యాఖ్యలు, నువ్వు చేసినటువంటి పనులు, నువ్వు తీసుకున్నటువంటి స్టాండ్, నువ్వు మాట్లాడిన తీరు, నీ వే ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడా రీజన్స్ ట్రోలింగ్కి. విమర్శిస్తున్నారు. మీకు ఏం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ఎవరి జీవితాల్లోకి ఎవరు వచ్చారు? ఏం మాట్లాడుతున్నావు తెలుస్తోందా? ఎవరి జీవితాల్లోకి ఎవరు వచ్చారు? నిన్ను ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ని వచ్చి ఒక ఊపావు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సునామీ లాగా నీ యొక్క ఈ ఏదైతే నీ ఎగ్జిస్టెన్స్ తెలిసేలాగా ప్రతి దగ్గర హల్చల్ చేసుకుంటూ వెళ్ళావు. ఎవరు రమ్మన్నారమ్మా నిన్ను? మేము రమ్మన్నామా?
వర్షిని వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అగోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను. ఏమో తెలుసా నీకు చెయ్యదు అని క్లారిటీ ఉందా? ఎలా నమ్మావు నువ్వు? ఇప్పుడు చాలామంది కిడ్నాపింగ్ గురయ్యేటప్పుడు, లేకపోతే హత్యాచారానికి గురయ్యేటప్పుడు, మానభంగానికి గురయ్యేటప్పుడు నమ్మేనమ్మా, నమ్మిన తర్వాతే నమ్మక ద్రోహం జరుగుతుంది. నమ్మితేనే కదా ద్రోహం జరిగేది, నమ్మకపోతే ఎట్లా జరుగుతుంది చెప్పు? నీకు ఆ కామన్ సెన్స్ అనేది ఇప్పటికైనా తెలిసి ఉండాలి, ఇప్పటికైనా నువ్వు తెలుసుకో. ఎందుకంటే నీకు ఒక అన్నలాగా చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకో. నేను చూసి జాలిపడాలా, నిన్ను చూసి కోప్పడాలా, నిన్ను చూసి ఏం ఫీల్ అవ్వాలనేది ఒక కొలిక్కి రావట్లేదు ఇప్పటికీ ఎవరికి. ఏంటి కొద్ది రోజుల్లోనే సేఫ్ అన్నీ అలా సింపుల్గా అర్థమైపోయాయా అమ్మా? ఈ రోజుల్లో అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తేనే మొగుళ్ళు పిల్లల మొగుళ్ళని, కొన్న బిడ్డల్ని, కన్న కూతుర్లని చంపేసుకుంటున్న సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఇప్పటికైనా అర్థం కావాలి నీకు. అలాంటి దుర్భరమైన స్థితిలో బతుకుతున్నాం మనం. అరే పిల్లాన్ని వేటాడి నరికి చంపేసేవాడు ఒకడు, పిల్లం సొంత బిడ్డల్ని ఎవడు మోజులోనో పడి, ఎవడి మాయలోనో పడి బిడ్డల్ని సైతం విషం పెట్టి చంపేస్తున్న సమాజం. భార్యని ముక్కలు చేసినాడు ఒకడు, భర్త ప్రియుడికి అడ్డు వస్తున్నాడని చెప్పి భర్తని విషం పెట్టి చంపాలనుకున్న ప్రేయసి మాసాలో కలిపిచ్చేసింది మరి అన్ని సంవత్సరాలు ప్రేమించిన వ్యక్తికి. ఇలాంటి ఎన్నో ఘోరాలు జరుగుతున్న ఈ సమాజంలో నువ్వు ఎలా నమ్మగలిగావు ఇలాంటి ఒక క్యాండిడేట్ని జీవితం ఇవ్వడానికి? ఎలా సిద్ధపడిపోయావు? వై? ఏం ఆకట్టుకుంది నిన్ను? ఇదంతా ఈ గెటప్ప, ఇక్కడ ఇది ఈ లిప్స్టిక్, ఈ ముక్కుకి పోగు, ఇవన్నీ బాగున్నాయా నీకు చూస్తుంటే? ఇదేంటంటే చాలామంది నేను చూస్తాను ఇన్స్టాగ్రామ్లో మంచి అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు చాప్రీ అంటారు కదా, చాప్రీ అంటే వాళ్ళు రోడ్ సైడ్ రోగ్స్ అంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. చెవులో కమ్మ, తలకి ఒక 4-5 రకాల కలర్స్, చినిగిపోయిన ప్యాంట్, చినిగిపోయిన షర్ట్, నోట్లో స్ట్రింగ్, ఇలా కొంచెం ఏం బాయ్ ఏ బాయ్ అట్లా మాట్లాడుతుంటారు చూసావా? అలాంటి చాప్రీ వాళ్ళకి పడతారంట. నాకైతే ఇక్కడ అదే కనిపిస్తుంది. దీంట్లో ఏముందని ఈవిడిలో ఇంత నువ్వు అట్రాక్ట్ అయిపోయి ఇంత ఇదిగా ఈవిడి గురించి నువ్వు ప్రాణాలు అర్పించేసేంతగా ఎట్లా ఎందుకు వచ్చింది నీకు అది? అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాలకు రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము, కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లో ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు వెళ్తోంది కేదార్నాథ్కి కాదు, వేరే దగ్గరికి. కాకపోతే ఇక్కడ వీళ్ళు మనల్ని డైవర్ట్ చేస్తున్న తీరు చాలా బాగుంది. వీళ్ళు వెళ్తోంది ఎక్కడికో, అయితే మేము కేదార్నాథ్కే వెళ్తున్నాము అన్నట్లుగా మనకు ఇండైరెక్ట్గా ఇంటిస్తున్నట్లుగా, వీళ్ళు అమాయకులయ్యి మనకు చెప్తున్నట్లుగా, మన వాళ్ళు అక్కడ ఫోకస్ చేస్తూ పిచ్చివాళ్ళలాగా వీళ్ళ గురించి వెతుక్కుంటూ ఉత్తరాఖండ్ వెళ్ళి ఎత్తుకుతారే తప్ప వీళ్ళు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. నైస్, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నువ్వు ఎంత ప్లాన్ చేసినా ఇక్కడ. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒకటే పట్టుకున్నారు? అమ్మా అదేనమ్మా మేము చేసిన తప్పు. మీ మ్యాటర్ అనకు. ఇక్కడ అఘోరీ కాన్సెప్ట్, నువ్వు అఘోరీ పక్కన చేరావు కాబట్టి నీకు ఒక ఇది వచ్చింది, నీకు ఒక జస్టిఫికేషన్ కానీ, నీకు ఒక చిన్నపాటి ఫేమ్ కానీ ఇవన్నీ వచ్చాయి. అఘోరీయే లేకపోతే నీకు ఏది ఉండేది కాదు, అసలు ఈ తలనొప్పే ఉండేది కాదు మాకంతా కూడా. మేమే అనవసరంగా ఇందులో నిజం ఉంటుంది, ఎంతో కొంత ధర్మస్థాపన అంటోంది, ఇలాంటి మాటలు మాట్లాడుతోంది, ఇదేందో నిజమేమో అనే ఒక భ్రమలో ఈ ఆహార్యానికి, గెటప్కి, ఆ కారుకి, పుర్రెలకి, వీటన్నిటికీ మేమే పరిగెట్టి చేసి ఇంటర్వ్యూస్ తీసుకొని ఆవిడ్ని హైలైట్ చేసి ఆవిడ ఇంటెన్షన్ ఏందో ఎగ్జాక్ట్గా తెలుసుకోకుండా మా స్వార్థం కోసం మేమే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చే వరకు కూడా తీసుకొచ్చాం. దేశంలో ఎన్నో ఉన్నాయమ్మా, ఆ దేశంలో ఉన్నవే కాపాడడానికే వచ్చాననింది ఈవిడ. దేశాన్ని ఉద్ధరిస్తాను, దేశంలో జరుగుతున్న అవినీతిని, అన్యాయాన్ని రూపు మార్చడానికి వచ్చిన కల్కి అవతారం రా అనింది ఈవిడ వచ్చినప్పుడు. చూడలేదా? ఫస్ట్ నుంచి చూడాలి కదా మరి.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు. మా నువ్వే కదా వచ్చావు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా ముందుంటాను నేను. దీన్ని అరికట్టడానికే వచ్చాను నేను. ధర్మస్థాపన, శంకుస్థాపన, సనాతన ధర్మం ఇలాంటి మాటలు మాట్లాడి నీకు వచ్చిరాని మంత్రాలు చదివి అందరినీ మాయ చేసింది నువ్వు కాదు, నువ్వే కదా వచ్చావు. మేము రమ్మన్నావా నిన్ను? రా అమ్మ రా రా రా, నువ్వు లేకపోతే మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి రా అని ఏమైనా పిలిచావా మేము? నీ అంతటి నువ్వే వచ్చావు, నీ అంతటి నువ్వే చెప్పుకున్నావు, నీ అంతటి నువ్వే ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా నీ విచ్చలు పెడతానని చూపిస్తూ దారిలో వచ్చిన వాళ్ళు కొడుతూ తిడుతూ, పోలీసులు కాదు, చిన్నవాళ్ళు కాదు, పెద్ద కాదు, ముసలి కాదు, ముతక కాదు, అందరినీ తిట్టుకుంటూ వెళ్ళావు. నీ ఇష్టం వచ్చినట్టుగా వీరంగం చేసావు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే చెప్పమ్మా. ఏం చెప్పాలి? ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసావు అమ్మాయి నువ్వు? దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా. నువ్వు పో అమ్మా. నేను ఎవరు ఆపరు ఇక్కడ. ఎందుకు అన్యం పుణ్యం తెలియని ఈ అమ్మాయిని, అపశుభం తెలియని ఈ అమ్మాయిని ఎందుకు నువ్వు ప్రలోభ పెడుతున్నావు? చెప్పమ్మా. నువ్వు కూడా నాతో వచ్చేయి. ఏంటిది? నువ్వేమన్నా అరుంధతిలో పశుపతివా? చెప్పు, నాకు అది అర్థం కాట. అరుంధతిలో పశుపతివా నువ్వు? రావే అరుంధతి రా రా అని చెప్పి వశపరుచుకున్నట్లుగా ఎట్లా నువ్వు చెప్తున్నావు ఆ మాట అమ్మాయిని? ఉన్నాము వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయింది. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రావద్దు. ఎవడు రమ్మన్నాడు? నిన్నెవడు రమ్మన్నట్లు ఎక్కడ? నువ్వు రాకపోవడమే మంచిది. వచ్చి నువ్వు చేసిన ఏదైతే ఇది ఉందో చాలు. జీవితంలో ఇంకెప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రాబోం కూడా. మేము ఇట్టే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. అమ్మా నిన్ను విడదీయాలని కాదమ్మా, నిన్ను కాపాడాలనే మా ప్రయత్నం అంతా కూడా. ఈ మాయలో పడి నువ్వు చేస్తున్నటువంటిది ఏందో నీకు తెలియకుండానే జరిగిపోతుంది అంతా ఫ్లోలో. నిన్ను కాపాడడానికే, కేవలం నిన్ను కాపాడడానికే ఈ మాయ నుంచి, ఈ మంత్రం నుంచి, ఈ యొక్క ఏమంటారు దాన్ని, ఒక ఇంద్రజాలం నుంచి. మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి. ప్రాణదానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ప్రాణదానమా? దానం ఏంటి? అదేమన్నా భూదానమా, అన్నదానమా? దానం ఏంటి? నాకు అర్థం కాలేదు. ఓహో, అంటే మీ ప్రాణదానం వల్ల దేశం సంరక్షించబడుతుందా? దేశం డెవలప్ అవుతుందా? లేకపోతే ప్రపంచంలో జరగబోయే అనర్థాలన్నిటికీ మీ ప్రాణం అర్పిస్తే అన్ని సొల్యూషన్స్ దొరుకుతాయా? ఏంటిది మాకు ప్రాణదానం? అసలు నీకు సూట్ అవుతున్నాయా? సరే, ఇతనంటే ఏదో స్క్రిప్టెడ్ పర్సన్ కాబట్టి ఏదేదో మాట్లాడుతుంటాడు పిచ్చి పిచ్చిగా. నీకు ఎలా అనిపించిందమ్మా నీకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి? ప్రాణదానం ఏంటి? ఎవరికి దానం చేస్తున్నారు మీరు? మీ దానం వల్ల ఏంటి? ఎవరికి గొప్ప, ఎవరికి ఉపయోగం? ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? ప్రాణదానాలు చేసుకుంటాం, ప్రాణాలు కోల్పోతామని ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? మమ్మల్ని, మీడియానా, ప్రజలనా, లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళనా, మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్న వాళ్ళనా, మీ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారో నీకు తెలుస్తుందా? కొంచెమన్నా నీకు అర్థమవుతుందా మీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో? మీ అమ్మ ఎంత బాధపడుతుంది, మీ నాన్న ఎంత బాధపడుతున్నాడు? అట్లీస్ట్ ఒక కామన్ సెన్స్తో ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఆలోచించినా కూడా నీకు ఒక సొల్యూషన్ దొరుకుద్ది. కానీ ఇవేమీ ఆలోచించకుండా ఈ వే ఆఫ్ లివింగ్ స్టైల్ని నువ్వు అట్రాక్ట్ అయిపోయి నువ్వు వెళ్ళిపోయి మా జీవితం మాది, మా బ్రతుకు మేము బతుకుతామంటే అట్లీస్ట్ నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించున్నా కూడా యాక్సెప్టబుల్లే. కానీ ఇలాంటి ఒక అమ్మాయా, అఘోరియా, లేకపోతే ట్రాన్స్జెండరా, లేకపోతే ఏంటో తెలియనటువంటి ఒక క్వశ్చన్ మార్క్ని నువ్వు ఎలా ప్రేమిస్తావు? ఎలా నీ లైఫ్ని అంకితం చేస్తావు? 100% కాళీమాత మీద ప్రాణదానం చేసుకోవడానికి. ఇదిగో ఈ మాట మళ్ళీ అన్నావంటే బాగోదు చెప్తున్నా. కాళీమాత మీద ఒట్టేయకు, నువ్వు వేయక, అసలు నీకు అర్హత లేదు. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించాడు, అప్పుడు కూడా ట్రోలింగ్ చేస్తాడు. విమర్శించగా నువ్వు చేసిన పని ఏమన్నా పెద్ద దేశాన్ని ఉద్ధరించే పనా? నిన్ను నెత్తిని పెట్టుకుంది ఎందుకు? మేము
నువ్వేదో వచ్చి ఏదో చేస్తాను అన్నది ఎన్నో కోట్ల మంది వల్ల కాని పని నా ఒక్కదాని వల్లే అవుతుందని చెప్పి నువ్వు చెప్పినప్పుడు ఎలా అయితే మేము గుడ్డిగా నమ్మేసి నిన్ను నెత్తిన పెట్టుకున్నామో అదేనమ్మా మేము చేసిన పెద్ద తప్పు. అదే నీలో ఏదో శక్తులు ఉన్నాయని, నువ్వు దేన్నైనా కూడా కంట్రోల్ చేయగలవని, నీలో ఏదో తెలియని ఒక గొప్ప ఒక దైవ రూపం నువ్వని ఎలా ఫీల్ అయిపోయి మేం చేసిందే ఇది. రెండు ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము, దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాము, రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరు ఇక్కడ మీ ప్రాణాలు పోగొట్టుకోండి, మీరు చనిపోండి, లేకపోతే మీరు ఆత్మార్పణ చేసుకోండి అని ఎవరు ఇక్కడ అనట్లే. ఈ పని తప్పు, ఏదైతే చేశారో ఇది తప్పు, ముమ్మాటికి తప్పే, పాపం కూడా. దేవుడి పేరు చెప్పి, దైవం పేరు చెప్పి నువ్వు ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి స్టార్టింగ్ నుంచి తీసుకొస్తున్నటువంటి ఏదైతే ఈ ఓవరాల్ కాన్సెప్ట్ ఉందో దీంట్లో నువ్వు చేస్తున్న ఈ ముసుగులో నువ్వు చేస్తున్నది మాత్రం ముమ్మాటికి అక్షరాల తప్పు. ఒక ఆడపిల్లని మాయ చేస్తావా? మాయ చేసి చాక్లెట్ కొనిపిస్తానని చెప్పి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం దీనికి పెద్ద తేడా లేదని నాకు అనిపిస్తుంది. మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య మా ప్రాణాలు కాదు, అవసరం అంటే నువ్వేమైనా చేసుకో, ఇక్కడ ఈ అమ్మాయిని వదిలేయి. వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటది, ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటది. నేను ఇంటి దగ్గర సేఫ్ గా ఉన్నాను. అమ్మా సేఫే, కొద్ది రోజులాగు. ఈరోజు మీ అన్నయ్య చెప్తున్నాడు అనుకో, నువ్వు మీ సొంత వాళ్ళు చెప్తేనే వినలేదు, కానీ ఇది నీ వరకు వస్తుందో నువ్వు వింటావో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఇంకొద్ది రోజుల్లోనే నువ్వు ఖచ్చితంగా ఇతని నుంచి విడిపోయి పరిగెట్టుకుంటూ హైదరాబాద్ వచ్చి ఏదో ఒక మీడియా ఛానల్లో కూర్చొని ఇతనికి సంబంధించిన A to Z ఇతను ఎగ్జాక్ట్గా ఏంటో నువ్వు ఖచ్చితంగా చెప్తావమ్మా. అది నాకు కనపడుతోంది, నాకు తెలుస్తోంది. పెద్ద గొప్ప చెప్పావులే మాకు అంత అనుకోకండి, ఖచ్చితంగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజు ఈ అమ్మాయే కాపాడంటూ ప్రాధేయపడుతూ వచ్చే రోజు ఉంటుంది. కారణం ఈ అఘోరి అవుతుంది. వచ్చింది నువ్వే కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు బ్రతకనివ్వట్లేదు అనుకో, బ్రతకడం వేరు, ఇలా బ్రతకడం వేరు, రెండిటికి చాలా తేడా ఉంది. నువ్వు యాజ్ ఒక కూతురులాగా చూసుకుంటున్నానని చెప్పి అంటావు ఒకసారి, కాదు నా చెల్లెలు అంటావు ఒకసారి, నా అమ్మ అంటావు ఒకసారి, నా తండ్రి అంటది ఈ అమ్మాయి, నా తల్లి అంటది ఈ అమ్మాయి ఒకసారి. ఏంటిది? తీరా లాస్ట్కి చూడబోతే ఇద్దరు కలిసిపోయి పెళ్లి చేసుకుంటారా? తాళి కట్టించుకుంటావా నువ్వు? వర్షిని ఎలా కట్టించుకుంటావు తాళి నువ్వు? కొంచెమన్నా సెన్స్ ఉందా నీకు? అసలు నేను ఏమనాలి? దీన్ని ఎలా నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు నువ్వు ఈ మాయలోంచి? ఎలా రెండు ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు బెదిరిస్తే భయపడిపోవాలా? నువ్వు బెదిరించినంత మాత్రాన అమ్మో ఏమనకూడదు బాబోయ్ అని భయపడిపోవాలా? అంటారు, 100 అంటారు. నిన్ను లేపిన మీడియా ఛానల్సే అంటాయి. అనిపించుకునేలా నువ్వు చేసిన పని ఉంది. నువ్వు చేసినటువంటి ఏదైతే ఈ దుర్మార్గం ఉందో, ఈ చర్య ఏదైతే ఉందో ఇది తప్పే. నిన్ను క్వశ్చన్ చేస్తారు. నాలాంటి వాళ్ళైనా ఇంకా 100ల్లో వస్తారు, క్వశ్చన్ చేస్తారు నిన్ను. నువ్వు పారిపోయేదాని ఎలాగో పారిపోతున్నావు, పైగా ఎందుకు ఇవన్నీ? రెండు ప్రాణాలు తాగేటప్పుడు చనిపోరని 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఎలా పంపిస్తావు వీడియో? ఎలా షూట్ చేస్తావు? సెల్ఫీ తీసుకుంటావు? ఇలా సెల్ఫీ తీసుకుంటా. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు బెదిరిస్తే భయపడిపోతావా?
లేకపోతే నువ్వు మంత్రిస్తానంటే జంగిపోతావా? నీ మంత్రాలు తూత్తు మంత్రాలకి వణికిపోతావా? మా న్యూస్ మా బదిలీ బతుకుతున్నాను కదా, అక్కడైతే లేవు కదా 2 రాష్ట్రాల్లో, మీకు మామూలు ఇబ్బంది కదా, మేము అక్కడ లేవు కదా మీకు కలుగుతుంది. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా, మేము రాము 2 రాష్ట్రాలలో. నువ్వు రావద్దు కదా, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇంకొకసారి వస్తే నిన్ను ఏం చేయాలో మాకందరికి ఒక క్లారిటీ ఉంది కదా, నువ్వు అసలు బాధపడాల్సిన అవసరమే లేదు కదా. అందులో నువ్వు వెళ్తూ వెళ్తూ ఒక అమాయకురాలను తీసుకెళ్తున్నామనే బాధ మా అందరికీ, అంతే తప్ప నువ్వు వెళ్ళిపోతున్నా నువ్వు వస్తున్నా మాకు ఇంకా ఏ ఫరక్ పడదు. నువ్వు రావద్దు, అసలు నువ్వు అడిగే పెట్టద్దేడా. నువ్వు బోర్డర్ దాటేటప్పుడు నన్ను అడిగితే నిజంగా ఆ బోర్డర్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరూ నిన్ను అక్కడి నుంచి తరిగి కొట్టాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్ ఉన్నాయి, అవి చూపించండి. మాది ఒక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారు చెప్పాలి. అయిందా? బాగా అయిందా? మనల్ని అడిగింది, మనల్నే క్వశ్చన్ చేసింది, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి డైరెక్ట్గా అంటోంది. ఇప్పటికైనా అర్థమైందా? ఇలాంటి ఒక క్యాండిడేట్ని మనం వచ్చినప్పుడు అమ్మా మహాతల్లి, అమ్మా అఘోరి, అమ్మా దైవాంశ రూపిణి, భద్రకాళిని అని చెప్పి మనమే పరిగెట్టి ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్ చేసి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాం కదా అనిపించుకోక తప్పదు. మరి ఒక రకంగా ఈ ఇన్సిడెంట్కి కారణం మనమే. ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలో ఇంకా ఈ 2-3 రోజులలో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దానం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోగిరాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన ఇచ్చి కేసు పెట్టినే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమవుతుంది. మొదటి భార్య టోటల్లీ ఫేక్ అంటే అఘోరికి భార్యగా ఉండడం కోసం ఆవిడ ఉండి కూడా అంటే ఫేక్గా ఎలా వస్తుంది? ఎలా ఫేక్గా బయటికి ప్రొజెక్ట్ చేసుకుంటుంది తనను తాను? అంత త్యాగం ఎవరైనా చేస్తారా? సరే ఓకే, మూతికి మాస్క్ కట్టుకుంది, ఎవరికి తెలియకపోవచ్చు కాబట్టి ఓకే, తను ఒక అడ్వకేట్ అని చెప్తోంది. అలాగా ఫేక్ పర్సన్ అడ్వకేట్ అని చెప్పకూడదు, చెప్పరు కూడా. ఇంకొకటి, ఎవరైతే మాస్క్ పెట్టుకున్న ఆవిడ ఉందో ఆవిడ అఘోరికి వైఫ్గా నేనున్నాను, ఫస్ట్ వైఫ్గా అని చెప్పి చెప్పుకుంటే ఖచ్చితంగా తనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు, ఒక 100 మంది 200 మంది అయినా ఉంటారు కదా, వాళ్ళ ముందైనా తలెత్తుకొని బ్రతకాలి కదా. అలాంటి అబద్ధం ఆడి అలాంటి బ్రతుకు బతికే అవకాశం ఎవరికి ఉందని అబద్ధం ఆడుతుంది ఆవిడ. నీకు చెప్పాడేమో ఈ ఏమంటారు ఇది, అది ఎగ్జాక్ట్గా అఘోరి కాదు, ట్రాన్స్జెండర్ కాదు, అమ్మాయి కాదు, ఏమంటారు, నీకు చెప్పాడేమో, మాయ చేశాడేమో నిన్ను. అర్థమై ఉంటదేమో అనుకుంటున్నాం, అది టోటలీ ఫేక్, 100% ఫేక్. ఫేక్ అని ఫేక్ అని నువ్వు చెప్పకమ్మా, ఎందుకంటే నువ్వు బ్రతుకుతోంది ఒక ఫేక్తో, ఒక ఫేక్ పర్సన్స్తో. అలాంటి ఫేక్ పర్సన్తో నువ్వు బ్రతుకుతున్న ఒక ఫేక్ లైఫ్ గురించి నువ్వు మాట్లాడద్దు. అందుకే చెప్తాను, మమ్మల్ని మాలాగే బ్రతకనివ్వండి. నువ్వులాగుండుంటే నిన్ను బ్రతకనిచ్చే వాళ్ళం అమ్మ. ఇప్పటికీ మా వాళ్ళందరూ కలిపి నిన్ను ఎంటర్టైన్ చేస్తూనే ఉండేవాళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరా పట్టుకొని పరిగెట్టేవాళ్ళు. నువ్వు నీలాగే ఉండుంటే అఘోరి అని చెప్పి అఘోరిలాగే ఉండుంటే, నిజమైన అఘోరి వేయంటే నిన్ను ఒక్కడు కూడా ఒక మాట అనేవాళ్ళు కాదమ్మా. కానీ నువ్వు అఘోరిలాగా లేవే. నువ్వు అలా లేకుండా ఒకసారి అబ్బాయి అంటావు, ఒకసారి వీళ్ళ అన్న మీద పడి తోలుతావు, ఒకసారి రీల్స్ అంటావు, ఒకసారి బూతులు మాట్లాడతావు, చిన్న పెద్ద తేడా చూడవు, రుచికి శుచికి అలవాటు పడ్డావు. అఘోరి రుచికి శుచికి అలవాటు పడతారా ఎక్కడన్నా? అసలు అఘోరి ఏంటో తెలుసా నీకు? ఇప్పటికైనా 7 సంవత్సరాలు కఠోర దీక్ష చేయాలి. 7 సంవత్సరాలు ఒక గురువు దగ్గర శిక్షణ పొందాలి, కఠోర శిక్షణ. తర్వాత 5 సంవత్సరాలు సాధన చేయాలి, కపాలంలో తినాలి, మాంసాన్ని 2 సార్లు జీవితకాలంలో భుజించాలి. ఇలా చేసిన తర్వాతే, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాతే అఘోరగా మారుతారు. శివనేత్రాసు, నాగసాధువులు, తర్వాత అఘోరీసు, ఇలా 3 కైండ్ ఆఫ్ వేరియేషన్స్లో మీరు బ్రతుకుతుంటారు. సేమ్ మోటివ్ ఒకటే అయినప్పటికీ కూడా మీరు వెళ్తున్న వే వేరుంటుంది.
నువ్వు ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది గాడ్, అఘోరి ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది గాడ్ అనే బుక్ చదివితే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఈ ఏంటనేది ఎగ్జాక్ట్గా. బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటి రాదు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రావద్దమ్మా, మాకు అవసరం లేదు కూడా. రైట్, మాకు కూడా అవసరం లేదు. నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళిపో, కానీ ఈ అమ్మాయిని వదిలేయి. ఈ అమ్మాయిని దయచేసి వదిలేయి. ఈ అమ్మాయి నువ్వు ఏం చేస్తావన్న భయంతో చచ్చిపోతున్నారు వాళ్ళ అమ్మ నాన్న. నువ్వు ఎక్కడున్నావో తెలియదు, నిన్ను ఐడెంటిటీ కనుక్కోలేం. ఈ అమ్మాయిని ఏం చేశానంటే ఏదైనా చెప్పొచ్చు, నువ్వు నా నుంచి వెళ్ళిపోయిందని కూడా చెప్పొచ్చు, ఏదైనా చేసి. ఏమో అన్న భయంతో వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, వాళ్ళ అమ్మ రోధిస్తోంది, వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు. దయచేసి అర్థం చేసుకో, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇది నీ వరకు చేరినప్పటికీ, ఈ వీడియో చేరుతుందో లేదో నాకు తెలియనప్పటికీ కూడా చెప్పాలనుకుంది చెప్పానని అనుకుంటున్నాను. రైట్. సో ఈ ఘటనపై, ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్.